హాయ్ హలో అండి. ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రైస్ వండి పెట్టుకున్నాము అని అంటే ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కారం అనేది ఏమీ ఉండకుండా టేస్టీగా ఉంటుంది. ఇది జీరా రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను చిన్న కప్తో చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసేసి ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేశాను. పచ్చిమిర్చి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్కి. ఎందుకంటే అవి వేగితే పెద్దవాళ్ళమైతే తినేయొచ్చు, అంత బాగుంటాయి మిర్చి అనేది దీంట్లో. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేశాను. అలాగే ఒక చిన్న స్పూన్ నిండా జీలకర్ర అనేది వేస్తున్నాను. ఏదైనా రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను చిన్న కప్పుతోటే వేస్తున్నాను కాబట్టి ఇంతే క్వాంటిటీలో తీసుకున్నాను పోపు అనేది. ఇది అంతా బాగా వేయించుకోవాలి పోపుని. దీంట్లో ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. ఆనియన్స్ కానీ ఇంకా మనం ఏదైనా వేరే వెజిటేబుల్స్ కానీ ఏమీ యాడ్ చేసుకోకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ముందుగానే వండి చల్లార్చుకున్న చిన్న కప్పుతో రైస్ అనేది కూడా వేస్తున్నాను. ఈ అన్నాన్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. జీరా అనేది మనకి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. జీరా వాటర్ తాగినా కూడా, జీరా పౌడర్ వేసేసి వాటర్ అలా కూడా బాయిల్ చేసుకొని తాగినా కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు జీలకర్ర టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఈ విధంగా అంత రైస్లోకి ఆ పోపు అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. చాలా మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు టైం కుదరనప్పుడు ఈ విధంగా జీరా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే పైనుంచి నేనైతే కొంచెము మిరియాల పొడి వేస్తున్నాను, ఒక చిటికెడు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ విధంగా మిరియాల పౌడర్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆ వేడి మీదనే ఆ రైస్కి ఉప్పు మిరియాల పొడి అంతా బాగా పడుతుంది. బాగా ఎక్కువసేపు వేడి చేసినా కూడా రైస్ అంతా ప్యాన్కి అంటుకుపోతుంది. సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పూట మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.